హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఎగ్జాక్ట్గా కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే నిజంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి విజయవాడ అటు బుడమేరు వాగుతో ఇటు కృష్ణా బ్యారేజ్ వాటర్తో చాలా అతలాకుతలం అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు కృష్ణా నదిలో వాటర్ తగ్గింది. అసలు ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు వాటర్ ఫ్లో ఎంత ఉంది, అవన్నీ మనం క్లియర్గా చూద్దాము గాయస్. ఎందుకంటే వర్షం పడుతుంది, అయినా కానీ కృష్ణా ఏరు కొంచెం వాటర్ తగ్గింది కాబట్టి అక్కడ ఫ్లడ్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు ఈ ఫ్లడ్ ప్రభావంతో అటు అంటే కృష్ణా బ్యారేజ్కి దిగువన ఉండే లంక గ్రామాలని కూడా పాపం వాళ్ళు కూడా చాలా విపత్తులో పడిపోయారు. అసలుకి ఎప్పుడు ఫ్లడ్ వాటర్ వచ్చి వాళ్ళు చేస్తా అని చెప్పేసి చాలా కంగారు పడతా ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక గాయస్ ప్రస్తుతానికి పరిస్థితి ఎట్లా ఉంది, సిచ్యువేషను ప్రస్తుతానికి వరద అయితే తగ్గింది కానీ కొంచెం వస్తూ ఉంది అట్లా ఒక మాదిరిగా. ఇప్పుడు మనము కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టారు కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేదంతా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ చూస్తే కనుక విజయవాడ వరద బాధితుల కోసం ఈ ట్రక్కుల్లో చక్కగా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రక్స్ అన్ని మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా గాయస్ ఇక్కడ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ఉంది కదా, ఆ ప్లేస్కి వచ్చాము. మొన్న చూస్తే కనుక మనము ఇది ఇక్కడ దాకా ఈ కట్టలు వేశారు కదా ఇక్కడ పైన, దీని దాకా వరద అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు కొంచెం అయితే తగ్గింది. అసలుకి ఈ పై దాకా తన్నుకొచ్చినాయి. అంత విపరీతమైన ఫ్లడ్ వచ్చింది. దాదాపు 11 లక్షల క్యూసెక్ల వరద అసలుకి అటు బుడమేరు నుంచి ఇటు కృష్ణా నదిలో నిజంగా మునిపెన్నడూ చూడని విధంగా ఈ వరదలు అయితే ఉన్నాయి. అసలుకి గత 20 ఏళ్లలో అసలు ఇట్లాంటి వరదలు మేము ఎప్పుడు చూడలేదని అంటున్నారు. అంత విపరీతంగా ఫ్లడ్ వచ్చేసింది ఇక్కడికి. ఇప్పుడు ఈ ఫ్లడ్ అంతా ఇక్కడ ఇటు గుండా వెళ్ళిపోయి హంసల దీవి దగ్గర నిజంగా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది అనమాట. కానీ ఎంత భయంకరంగా ఉందంటే అసలుకి చాలా అసలుకి మనం చూస్తున్నాం కదా గాయస్, ఇప్పుడైతే చాలా తగ్గి ఉంది అసలుకి ఇది.
ఈ మధ్య వాతావరణ నమూనాలు చూసుకుంటే ఎందుకన్నా కానీ చాలా వింత దూరంలో ఉన్నాయి. వస్తేనేమో విపరీతమైన ఫ్లడ్, లేకపోతే విపరీతమైన ఎండలు, ఇట్లా ఏది ఒక బ్యాలెన్స్డ్గా అనేది ఉండలేదు అనమాట. ఇలా జరుగుతూ ఉంటాన్ని మీరు ఎలా చూస్తారు గాయస్? కింద కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటే మరి భూమండలం మీద ప్రజలు ఎలా మనుగడ సాగించాలి? ఎందుకంటే ఇక్కడే కాదు, ఇంకా వేరే దేశాల్లో కూడా ఇట్లా రకరకాలుగా అన్నమాట. కానీ వీటన్నిటికీ పరిస్థితులు, ఒకవేళ వాతావరణాన్ని మనమే పొల్యూట్తో ఇచ్చేసి పెడుతున్నామా, లేకపోతే ఎందుకని ఇలాంటివి జరుగుతాయి అనేది మీకు తెలిసిన విషయాలు మీరు కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా గాయస్, ఇది రిటైనింగ్ వాల్ కట్టించిన ప్లేస్ అన్నమాట. ఇది ఇక్కడ కూడా ఈ గోడ దాటి వరద పైకి వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ అసలు లోపల ఎలా ఉందో, ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఇదిగో చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా ఆ వాటర్ ఆ గోడని పైకి తన్ని ఇదంతా మొత్తం కోసుకుపోయి అటు ఇళ్లలో కూడా పోయినాయి అంట. ఇక్కడ వాటర్ చూడండి, నిజంగా వాటర్కి ఎంత బలం అంటే అసలుకి ఎలాంటి నిజంగా నీళ్ళ బలం ముందు, గాలి బలం ముందు, అగ్ని బలం ముందు, ప్రకృతి ఈ బలాల ముందు ఎవరు నిలబడలేరు అన్నమాట. అవి రాకుండానే ఉండాలి, వస్తే మాత్రం మనం ఎవరు తట్టుకోలేము అసలుకి. నిజంగా ఎంత పెద్ద వరద వచ్చిందంటే ఇక్కడ ఈ గోడ నిజంగా విజయవాడకి చాలా ఒక గొప్ప రక్షణగా నిలబడిందని చెప్పాలి. అంత స్ట్రాంగ్ గా కట్టారు. 나의 앞에 있는 네 모습도 눈부시기만 해. 세상은 따뜻해. 나의 곁에 있는 너로 변하지 않는. ఇక్కడ ఉన్న ఈ డ్రోన్ తో శానిటైజ్ చేయడానికి దీన్ని ప్రస్తుతానికి ఇలా ఇక్కడ పెట్టారనమాట. దీనిలో శానిటైజర్ దానిలో నింపేసేసి డ్రోన్ ద్వారా స్ప్రే చేపిస్తున్నారు. అంటే అంటువ్యాధులు అలాంటివి ఏమి రాకుండా. కృష్ణమ్మ చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్వాలు దొక్కుకుంటా వస్తుందో. అక్కడ మనకి ఎదురుగా స్ట్రైట్ గా బ్యారేజ్ కనపడుతుంది కదా, అక్కడైతే మాత్రం ఏదో బోట్స్ 2 డ్యామ్ గేట్ల దగ్గర ఇరుక్కుపోని అంటున్నారు. మనం అక్కడ దాకా వెళ్ళలేం, కానీ మీకు జూమ్ అయితే చేసి చూపిస్తాను. ఎందుకంటే అక్కడ రిపేర్ చేస్తున్నారు. ఆ గేట్లన్నీ సరిచేసి ఆ బోట్లు తొలగించడానికి అటు ఎవరిని అనుమతించట్లేదు అనమాట. అందుకని మీకు ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ కనపడే కొండ అవతలంతా అదంతా మంగళగిరి ఏరియా.
ఇప్పుడు మనం యువతల ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇంకొంచెం ముందుకెళ్తే కనుక కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, అండ్ ఆ కొండ కూడా అదేను. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదగానే వెళ్ళి ఆ ప్లేస్ చూద్దాము, కనకదుర్గ ఫ్లైఓవర్ మీదగానే. ఇది చూస్తే కనుక స్నానాలు చేయటానికి పుష్కర స్నానాలు చేయటానికని పుష్కర ఘాట్ అని కట్టించారనమాట. ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది. వరదైతే తగ్గింది కానీ కొంచెం ఇంకా అది చెప్పలేము ఇంకా మరి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ప్రస్తుతానికి కృష్ణమ్మ కూల్ అయిందనే చెప్పాలి. అందరూ వచ్చి చూస్తా ఉన్నారు. ఇదిగోండి గాయస్, చూస్తున్నాం కదా అక్కడ డ్యామ్ దగ్గర ఇవి పడవలు అనేవి ఇరుక్కుపోయి ఉన్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ వాటర్ ఫ్లోకి అసలుకి అవి మరి నిలబడతాయో మరి అక్కడ ఏమన్నా అయిదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అలా స్టాక్ అయిపోయి ఆ గోడలకు తన్నుకొని ఉన్నాయి అన్నమాట. ప్రస్తుతానికైతే మనకి కృష్ణా బ్యారేజ్ దగ్గర ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నాము గాయస్. ఇది సిచ్యువేషన్ అనమాట గాయస్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. లవ్ యూ గాయస్.